థ్యాంక్ యూ. ఎలా ఉంది మీ జర్నీ అసలు ఒక ప్రొడ్యూసర్గా చెప్పాలంటే? యాక్ట్రెస్గా మీరు దాన్ని ఏదో అప్పుడప్పుడు గ్లింప్సెస్లా కనిపిస్తుంటారు కానీ అంటే తెలిసింది ఇదేనండి, చిన్నప్పటి నుంచి సినిమా సెట్ల మీదే ఉన్నాను. సో కొత్తగా ఉందా అని అంటే ఆనెస్ట్గా చెప్పాలంటే అంత కొత్తగా లేదు, తెలిసిందే మళ్ళీ మళ్ళీ చేయాలని. ఈవెన్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ దాట్. అంటే నేను ఎందుకు ఈ మాట అడిగానంటే, ఇప్పుడు నాగేశ్వరరావు ప్రొడ్యూసర్గా సినిమాలు తీశారు, నాగార్జున గారు ప్రొడ్యూసర్గా, వెంకట్ గారు ప్రొడ్యూసర్గా సినిమాలు తీశారు. వెంకట్ గారు కంప్లీట్గా సైలెంట్ స్పెక్టేటర్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్, ఆయన ఎప్పుడు ఎక్కడ వచ్చి మాట్లాడిందే లేదు. బట్ నాగేశ్వరరావు పక్కన నటిస్తూ పెద్ద హీరోగా ఉండి సినిమాలు చేశారు. నాగార్జున గారు పెద్ద హీరో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. మీరు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇంకేదో సినిమా ఒక చోట కనిపించారు. బట్ యు ఆర్ మోర్ లీనింగ్ ఆన్ టు ది సైడ్ ఆఫ్ ప్రొడక్షన్. రైట్. దట్ ఎక్స్పీరియన్స్ అన్నది సంథింగ్ స్పెషల్. బీయింగ్ ఏ గర్ల్ రైట్ ఫ్రమ్ ది డే వన్. అఫ్ కోర్స్ యూఆర్ ఎ గ్రాండ్ డాటర్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు, మీకు బోల్డ్ అండ్ పారాఫిర్నియల్ ఉంది. బట్ యువర్ పర్సనల్ గేమ్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అంటే మై పర్సనల్ గేమ్ ఆర్ గోల్ అని మీరు అడిగితే ఇట్స్ ఆల్వేస్ బిన్, నాకు దొరికింది, నాకు నేను ఎంజాయ్ చేసింది, చాలామంది హార్డ్ వర్క్ చేస్తే ఈ ప్రివిలేజ్ వచ్చింది. ఒక స్టూడియోలో కూర్చోవటం అన్నా, ఒక సినిమా ప్రొడ్యూస్ చేయటం అన్నా, ఇట్స్ కమ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ మెనీ పీపుల్స్ హార్డ్ వర్క్. ఆ ఫౌండేషన్ ఉంది. ఆ ఫౌండేషన్కి తిరిగి ఎలా ఇవ్వాలి, ఆ ఫౌండేషన్ని ఎలా గట్టిపరచవచ్చు మనం, దాని మీద గోడలు ఎలా కట్టుకోవచ్చు అనే ఒక చిన్న, ఎప్పటి నుంచో అదేనండి ఆల్వేస్. ఏ పని చేసినా కూడా ఆ ఫౌండేషన్ మీద నిల్చున్నాం మనం, ఆ ఫౌండేషన్ నుంచి వచ్చిన వాళ్ళం. సో దాన్ని ఎలా చూసుకోవాలి. సినిమా అనేది తాతగారికి, మీకు తెలుసు, సినిమా అనేది ఆయన దైవం, అన్నీ ఆయనకి సినిమానే. అనుక్షణం జీవితం అంతా సినిమావే కదా ఆయనకి. ఆయనకి ఏది వచ్చినా కూడా ప్రేక్షకుల నుంచి వచ్చింది, సినిమా నుంచి వచ్చింది అని భావించే మనిషి. ఎప్పుడు అది వింటూ 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 ఆ ఎన్వైరన్మెంట్లో ఉంటూ సినిమానే కదా తెలిసింది, సినిమానే. ఇప్పుడు సో ఇప్పుడు ఆ సినిమాలో మనం నటించామా, ఆ సినిమాని మనం డైరెక్ట్ చేసామా, ఆ సినిమాలో కాస్త వెనక్క పనిచేసామా, ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసామా, దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద ఫిల్మ్. కానీ ఎంతైనా ఆ సినిమాలో మనం ఉన్నాం, దట్ ప్రాసెస్లో మనం ఉన్నాం. దట్స్ బిన్ మై ద వే ఐ లుక్ ఎట్ ఇట్ అండి. అంటే ఎస్టాబ్లిషింగ్ యువర్ సెల్ఫ్, మీ బాధ్యతలన్నీ మీ భుజాల మీద పెట్టుకుని అన్నపూర్ణ స్టూడియోస్ అనగానే మీరు ఎక్స్క్లూజివ్గా ప్రతిదాన్ని హ్యాండిల్ చేస్తూ మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడం అన్నది ఇట్ ఈస్ నాట్ సో వెరీ ఈజీ. ఇట్స్ నాట్ దట్ టు మోర్ పర్టికులర్లీ అటువంటి ఒక ఎస్టాబ్లిష్డ్ క్యాంప్లో. అంటే నేనండి అవన్నీ ఆలోచించి పని చేయలేదండి. ఎప్పుడు ఆ రోజు ఆ పని ఉంది, ఆ పని చేయాలి, ద నీడ్ ఆఫ్ ది అవర్ ఇస్ దేర్, దీన్ని చూసుకోవాలి. తాతగారు కానీ మామయ్య కానీ ఎప్పుడు అన్నది ఏంటంటే చూసుకో అని అన్నారు. ఆ చూసుకోవటంతో ఇంతకాలం ఐ గాటన్ హియర్. కానీ అది ఒక ఎస్టాబ్లిష్ అను, ఒక మనం ఏదో కంప్లీట్గా గోల్ ఓరియంటెడ్గా ఇక్కడికి చేరాలను చేసింది కాదండి. ఇట్స్ బిన్ అ జర్నీ ఆఫ్ ట్రయింగ్ టు డూ ద రైట్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీ డే. అంటే ఎస్టాబ్లిష్ అన్నమాట ఎందుకన్నానంటేనండి, ఇప్పుడు బాధ్యతలు చూసుకో అన్నారు కదా, నాకు చెప్పారు కదా, ఆ చూసుకుంటున్న టైంలో ఎస్ సుప్రియా ఈజ్ హ్యాండ్లింగ్ వెల్, మనం కలుగు చేసుకోక్కర్లేదు, షీ కెన్ క్యారీ ది బ్యాట్ ఇండిపెండెంట్లీ ఆన్ హెర్ ఓన్ అని ఒక నమ్మకం క్రియేట్ చేసుకోవడం కూడా చాలా అవసరం కదా. అంటేనండి దానికి ఐ హ్యావ్ టు థ్యాంక్ మై ఫ్యామిలీ. ఎన్నో తప్పులు చేసుంటాను, కానీ ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, ఆ చెయ్యి అనే ఒక ఎంకరేజ్మెంట్ ఉంది, అలానే చేస్తూ వచ్చానండి. ఎప్పుడు మనం ఇలా చేస్తే అలా జరిగిపోతుంది, ఆ క్యాల్కులేషన్స్ అవన్నీ ఎక్కువ లేకుండా ఇప్పుడు ఈ పని చేయాలి, ఇప్పుడు ఇది అవసరం,
ఇప్పుడు ఇది చేయమన్నారు, లేకపోతే ఇది కనపడుతుంది ఒక ప్రాబ్లం లాగా అని చెప్పి నేర్చుకోవటమే. నేను దారిలో నేర్చుకున్నాను కానీ తెలిసి చేయలేదండి. వాట్ ఆర్ మోర్ ప్యాషనేట్ అబౌట్ అండి? ఇప్పుడంటే నాగేశ్వరరావు అంటే నటుడుగా వచ్చారు, ఆయన కెరీర్ అంతా హీరోగానే కమిట్మెంట్తో వెళ్ళారు ఆయన. అలాగే నాగార్జున గారు కూడా హీరో అయి వచ్చి కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళ ప్యాషన్స్ మనకు క్లియర్గా అర్థమవుతున్నాయి. వాట్ యు ఆర్ మోర్ ప్యాషనేట్ అబౌట్ అని అడిగితే ఏం చెప్తారండి? అంటేనండి, నాకు ఉన్న ఎక్స్పీరియన్స్లో ఐ థింక్ 5-6 years అప్పటి నుంచి, 5-6 ఏళ్ళ అప్పటి నుంచి నేను సినిమా సెటిల్ మీదే ఉన్నాను నాకు గుర్తున్నప్పటి నుంచి. ప్యాషన్ అంటే నేను అనుకునేదాన్ని, ఇప్పుడు ఒక డాక్టర్ అంటే డాక్టర్ హాస్పిటల్కి వెళ్ళి పనిచేస్తారు, వాళ్ళ క్లినిక్కి వెళ్ళి పనిచేస్తారు. ఇప్పుడు నేనేం చూశాను, తాతగారు స్టూడియోకి వెళ్ళి పనిచేస్తున్నారు, సినిమా సెట్కి వెళ్ళి పనిచేస్తున్నారు, నాన్నగారు షూటింగ్కి వెళ్ళి ఆ సెట్ మీద ఉంటున్నారు. అందరూ పొద్దున్నే షూటింగ్కి వెళ్ళిపోయే మనుషులు, సినిమా చూసుకునే మనుషులు. సో నేను కూడా అలా వెళ్ళాలి కదా అని మొదలెట్టాను. అది దాంట్లో ఇది చేద్దామా అది చేద్దామా అని అంత క్లారిటీతో వెళ్ళలేదండి. అది వెళ్ళినాక మనకి ఈ పని తెలుసు అండ్ ఆల్సో అన్నీ చేసుకుంటా వచ్చాం. సో ఇప్పుడు ఆలోచిస్తే ఐ డెఫినెట్లీ లీన్ టువర్డ్స్ ద క్రియేటివ్ బెండ్. కొంచెం ఆ కథలు ఎలా ఉన్నాయి, ఈ కథని తెరపై చూడటానికి, పెట్టడానికి, దాన్ని అక్కడ తీసుకెళ్ళటానికి ఏం అవసరం అవుతుంది, ఎలాంటి మనుషులతో పని చేయొచ్చు, దానికి ఆ సినిమాకి ఎలా బెనిఫిట్ జరుగుతుంది, దట్ కైండ్ ఆఫ్ ఐ థింక్ దట్ కుడ్ బి మై కాంట్రిబ్యూషన్ అంటానేమో. దట్ కుడ్ బి యువర్ USP. దట్ కుడ్ బి వాట్ ఐ డూ. బికాజ్ ఎందుకంటే ఒకవైపు నాకు ఇంతకాలం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్లో ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఐ కెన్ టేక్ దట్ ఇన్ టు ఫిల్మ్ మేకింగ్. So that can be my advantage ఏమో, because of the experience. అంటే ఇప్పుడు మీరు ఒక కథని జడ్జి చేసి ఆ కథని సినిమాగా దీనికి ఏం కావాలి, ఏమి హంగులు ఆర్భాటాలు వీటికి క్రియేట్ చేయాలి, చేస్తే జనాలకి అది బాగా దగ్గరికి వెళ్తుంది అనే ఒక సైన్స్లో మీరు ఒక పాయింట్కి రీచ్ అయ్యానన్న ఒక నమ్మకం వచ్చిందా మీకు? లేదండి. అది అనుకుంటే మనం I don't think we can aspire to make better cinema, good cinema, because end of the day మనం అందరం ప్రేక్షకులమే. మనకి సినిమా తీసి ఈ సినిమా హిట్ అవుతుంది అనే నమ్మకంతో డే 1 నుంచి వెళ్ళటం అనేది ఐ డోంట్ నో ఇఫ్ దట్ ఈస్ పాసిబుల్. కానీ వాట్ ఈస్ పాసిబుల్ ఇస్ మనకు అది నచ్చిందా, మనకి ఫస్ట్ నచ్చిందా, అది నచ్చితే దాన్ని మనకు నచ్చినట్టు దాన్ని పైకి ఎలా చూపించవచ్చు. And then just keep working at getting the best, because end of the day it's art. Film is art. Yes. And కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. మీలాంటి వాళ్ళు దాన్ని క్రిటిక్ చేయొచ్చు. 10 మందిని కూర్చోబెడితే 5గురికి నచ్చచ్చు, 5గురికి నచ్చకపోవచ్చు.